ఇండియన్ రోడ్స్ ని గుర్తు చేసుకుంటే ఫస్ట్ మన మైండ్ లోకి వచ్చేది పాట్ హోల్స్, అదే గుంతలు. ఒక గట్టి వర్షం పడితేనే మన ముందు వేసిన రోడ్స్ మొత్తం గుంతలైపోతాయి. అలాంటిది 50 years అయినా కూడా అలానే రోడ్ ఉందంటే క్వశ్చన్ సింపుల్, అది ఎలా? ఇదే పూణేలో ఉన్న జాంగ్లీ మహారాజ్ రోడ్. దీన్ని సింపుల్ గా జేఎం రోడ్ అని కూడా పిలుస్తారు. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్ ఇన్ పూణే. ఈ రోడ్ ని 1974 నుంచి 1976 మధ్యలో రీకాండో అని ఒక ముంబై బేస్డ్ కంపెనీని రన్ చేస్తున్నట్టు పాసి బ్రదర్స్ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. వాళ్ళు ఈ రోడ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాతకి పూణే మున్సిపాలిటీకి ప్రామిస్ కూడా చేసినారు. ఏమనంటే ఇన్ కేస్ ఈ రోడ్ కి 10 years లోపల ఏమైనా డ్యామేజ్ జరిగినా మేమే ఫ్రీగా రిపేర్ చేసిస్తామని అంత కాన్ఫిడెంట్ గా రోడ్ ని వాళ్ళు బిల్డ్ చేసినారు. దాని రిజల్ట్ 10 years కాదు, 20 years కాదు, 30 years కాదు, ఏకంగా 50 years రోడ్ ఇప్పటికీ అలాగే ఉంది. వాళ్ళు ఇక్కడ ఏదో మ్యాజిక్ చేయలేదు, వాళ్ళు జస్ట్ ప్రాపర్ మెటీరియల్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ని మాత్రమే ఫాలో అయ్యారు. ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ రోడ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాతకి వాళ్ళకి ఒక్క కాంట్రాక్ట్ కూడా వెళ్ళలేదు. మరి ప్రజెంట్ వేసే రోడ్స్ ఎందుకు 2 years కూడా కాకముందుకే ప్యాట్రోల్స్ అయిపోతున్నాయి? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.